నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బబ్లు. వెల్కమ్ టు ఎంఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఒక దేవత తన కోసం భారీ ఆలయం కట్టొద్దని చెప్పిందంటే మీరు నమ్ముతారా? ఈ అమ్మవారి గుడి వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కథ తెలుసుకుంటే షాక్ అవుతారు. అది మరేదో కాదు, మన తెలంగాణలోని మంచిర్యాల డిస్ట్రిక్ట్ కన్నెపల్లి మండలంలో స్వయంభుగా వెలిసిన ఎల్లారం పోచమ్మ ఆలయం. ఎన్నో సంవత్సరాల క్రితం ఎల్లారం గ్రామం చుట్టూ దట్టమైన అడవులుండేవి. ఆ అడవిలోనే పోచమ్మ అమ్మవారు స్వయంభూగా వెలిసినట్లు స్థానికులు చెప్తారు. అమ్మవారి మహిమలు చూసి కొంతమంది పెద్దలు భారీ రాతి ఆలయం నిర్మించాలని నిర్ణయించారట. కానీ ఒక రాత్రి అమ్మవారు వారి కలలో ప్రత్యక్షమై, నేను అడవి బిడ్డను, ప్రకృతి మధ్యలోనే ఉండాలని కోరుకుంటున్నాను, నాకు పెద్ద ఆలయం అవసరం లేదు అని చెప్పిందని స్థానిక పురాణం చెప్తోంది. దాంతో అప్పట్నుంచి ఆలయాన్ని సాధారణ రూపంలోనే ఉంచారని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికీ వేలాది మంది భక్తులు ఎల్లారం పోచమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. ఈ కథ మీకు కొత్తగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆలయ రహస్యాల కోసం మన ఎంఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు ఫాలో చేయండి.